వెల్కమ్ టు స్వర్ణ డైరీస్. కడాయి చికెన్ అండి. ఇలా చికెన్ బాగా కడుక్కొని తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. తర్వాత ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగాలు వేసుకోవాలి. కొంచెం మిర్చి వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. తర్వాత టమోటా వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం అండి. ఆల్రెడీ చికెన్లో ఉప్పు, పసుపు, కారం వేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాం కదండి, దాంట్లో వేసాము. దీంట్లో కొంచెం తక్కువ వేసుకోవాలి, చూసి తర్వాత వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పుదీనాకు వేసుకోవాలండి. తర్వాత కొంచెం మెంతి, పుదీనా రెండు కళ్ళు వేసుకోవచ్చండి, బాగుంటుంది టేస్ట్. ఇవి బాగా ఉడికిన తర్వాత ఈ మసాలాలన్నీ, చికెన్ లెగ్ పీసులు అండి, మామూలు పీసులైనా వేయచ్చు, నేను లెగ్ పీసులు కొట్టించాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇది కడాయి మసాలా అండి. దీనికి ఎండుమిర్చి, ధనియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి బాగా దోరగా వేయించి కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి. ఇది కడాయి మసాలా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కడాయి మసాలా కొంచెం వేసుకోవాలండి. అదే చాలా బాగుంటుందండి. మనం బయట కొనే మసాలాల కన్నా ఇది మనం ఇంట్లో తయారు చేసుకునేది చాలా బాగుంటుంది. ఇట్లా బాగా నూనె పైకి వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలండి. తర్వాత ఇలా కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి ఆఫ్ చేయాలండి. ఇది కడాయి మసాలా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.